15th అండ్ 16th మే కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వచ్చేసి రస్కిన్ బాండ్. ఈ రస్కిన్ బాండ్కి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది ఒక వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సాహిత్యంలో హైయెస్ట్ హానర్ అవార్డు ఇది రస్కిన్ బాండ్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హైడ్రోజన్ సమిట్ ఎక్కడ జరిగింది అంటే నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. వరల్డ్ హైడ్రోజన్ సమిట్ 2024 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్. నెక్స్ట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ బ్యాంక్ ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్గా సెలెక్ట్ అయింది. ఎవరు అంటే ఐఐబిఎక్స్ వాళ్ళు. ఐఐబిఎక్స్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ చబహర్ పోర్ట్. ఈ ఇండియా అండ్ ఇరాన్ వచ్చేసి 10 years అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయి. ఎందుకు అంటే చబహర్ పోర్ట్ని డెవలప్ చేయడం కోసం. చబహర్ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఇరాన్ కంట్రీ క్యాపిటల్ టెహ్రాన్. నెక్స్ట్ సింగపూర్ పిఎం ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా అంటే లారెన్స్ వాంగ్. సింగపూర్ లారెన్స్ వాంగ్. నెక్స్ట్ రైల్వే ట్రాక్ సిస్టమ్. రీసెంట్గా మూన్ పైన అయితే రైల్వే ట్రాక్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని ఒక కంపెనీ వాళ్ళు అనౌన్స్ ఇది అంటే నాసా, అది నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఈ నాసా ఎవరికి సంబంధించింది అంటే అమెరికా వాళ్ళకి సంబంధించింది ఇది. దీని రైల్వే సిస్టమ్ని ఫస్ట్ రైల్వే ట్రాక్ని మూన్ పైన ఎవరు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారంటే నాసా. నెక్స్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024 ఎవరు అనౌన్స్ చేశారంటే యుఎన్ఓడిసి. ఈ యుఎన్ఓడిసి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. వైల్డ్ లైఫ్కి సంబంధించి కొన్ని జంతువుల పైన యానిమల్స్ పైన క్రైమ్ జరుగుతుంది, లేదంటే వాటిని హింసిస్తున్నారు. సో వాటిని అన్నిటికీ సంబంధించిన ఒక రిపోర్ట్ని రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారంటే యుఎన్ఓడిసి. నెక్స్ట్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఏదో చేసినందుకు చంద్రకాంత్ సతీజాకి గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డ్ 2024 అనౌన్స్ చేశారు. నెక్స్ట్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్. ఈ మామూలుగా పసిఫిక్ రీజన్ నుంచి ఒక 3 books అయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. మెమోరీ వాళ్ళు రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు, యునెస్కో వాళ్ళు. వాటిలో అయితే 3 books అయితే సెలెక్ట్ చేశారు. అవి ఏంటి అంటే రామచరిత్ మానస్, పంచతంత్ర అండ్ లోకన. రామచరిత్ర ఈ 3 books నేమ్స్ గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ భారత్ పర్వ్ అనే ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్.